మహిళపై దాడి కేసులో జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్రను పోలీసులు విచారణ చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, జనసేన నేత తాతంశెట్టి నాగేంద్ర విచారణకు సంబంధించి వివరాలేంటి? శర్మ, తిరుపతి జిల్లా రైల్వే కోడూరుకు చెందిన జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్రను పోలీసులు గంట సేపటి నుంచి రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్ లో విచారిస్తున్నారు. రేణిగుంట డిఎస్పీ శ్రీనివాసుల ఆధ్వర్యంలో అతన్ని సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్నారు. 2 రోజుల కిందటే జనసేన ఎమ్మెల్యే రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలిని నడి రోడ్డు పైన ప్రజలందరూ చూస్తుండగానే పోలీసుల సమక్షంలోనే ఆయన లాక్కొని ఈ తాతంశెట్టి నాగేంద్ర అనే వ్యక్తి తన అనుచరులతో ఆమె పైన దాడి చేశారు. దీంతో ఆమె పైన దాడి చేయడమే కాకుండా ఆమె పక్కన ఉన్నటువంటి న్యాయవాది ఆజాద్ సోదరుడు గోపి పైన కూడా ఈ తాతంశెట్టి నాగేంద్ర అనుచరులు దాడి చేశారు. ఊరు విడిచి వెళ్లిపోవాలని కూడా హుకుం జారీ చేయడమే కాకుండా కులం పేరుతో దూషించారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తాతంశెట్టి నాగేంద్రతో పాటు ఆయన అనుచరుల పైన నిన్న ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. దీనిపైన నిన్న ఆమె స్టేట్మెంట్ కూడా డిఎస్పీ శ్రీనివాసులు నమోదు చేశారు. ఇవాళ ఆ దాడికి కారకుడైనటువంటి జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్రను సుదీర్ఘంగా డిఎస్పీ ప్రశ్నిస్తున్నారు. ఎందుకు మహిళ పైన దాడి చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, మీ ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం ఉంది, ఎందుకు ఆమె పైన దాడి చేయడానికి కారణం ఏంటి అని కూడా ప్రశ్నిస్తున్నారు. అయితే గత 2 నెలల నుంచి కూడా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కు అదేవిధంగా బాధితురాలికి మధ్య వివాహేతర సంబంధం పైన వివాదం నడుస్తుంది. ఇది కోర్టుకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. ఆమె ప్రతిరోజు కూడా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పైన లైంగిక ఆరోపణలు చేస్తూ సెల్ఫీ వీడియోలు కూడా మీడియాకు విడుదల చేస్తుంది. అయితే వీళ్ళిద్దరి మధ్య వ్యవహారంలో మధ్యలో ఇతనికి తాతంశెట్టి నాగేంద్రకు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏంటనేది ఇప్పుడు ప్రధానంగా చర్చ నడుస్తుంది. గతంలో కూడా ఈ తాతంశెట్టి నాగేంద్ర ఈ అమ్మాయి ఈ బాధితురాలను కూడా పలుమార్లు బెదిరించినట్లు కూడా ఆమె వీడియోలు అదేవిధంగా ఆడియోలు కూడా రిలీజ్ చేశారు. ఇవన్నీ మనసులో పెట్టుకుని 2 రోజుల కిందట ఆమె రైల్వే కోడూరు నడి రోడ్డు పైన పూలు కొనడానికి ఆ బస్టాండ్ వద్ద ఉన్న సమయంలో, గాంధీ విగ్రహం వద్ద ఉన్న సమయంలో 2 వాహనాల్లో వచ్చినటువంటి జనసేన పార్టీ నాయకులు అదేవిధంగా తాతంశెట్టి నాగేంద్ర స్వయంగా రంగంలోకి దిగి లాఠీ తీసుకొని ఆమె నడి రోడ్డు పైన కూర్చొని ఉంటే 2-3 సార్లు కూడా ఆమెని లాఠీతో వీపు పైన బాధడం, ప్రత్యక్షంగా ఆ వీడియోలన్నీ కూడా వైరల్ కావడం పైన పోలీసులు తీవ్రంగా పరిగణించి ఆయన పైన కేసు నమోదు చేశారు. అయితే ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేస్తారా లేకపోతే విచారించి వదిలేస్తారా అనేది కూడా మరి కాసేపట్లో వెల్లడి కానుంది. శర్మ, ధన్యవాదాలు మురళి.